ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో బ్యాంకు సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. వారానికి 5 రోజులు పని దినాలు కల్పించాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలో భాగంగా ఒంగోలులోని మినీ స్టేడియం నుంచి చర్చి కూడలి వరకు బ్యాంకు ఉద్యోగులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా పోలీసులు బందోబస్తు చేపట్టారు. వ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు మరియు అధికారులు సమ్మె చేస్తున్నాము. మా ప్రధానమైన డిమాండ్ 5 రోజుల పని విధానాన్ని ఏదైతే మా 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో ప్రభుత్వం ఒప్పుకుందో దాన్ని వెంటనే అమలు చేయాలి అని, అది మా ప్రధానమైన డిమాండ్. ఇప్పటికే 2023లో ఎప్పుడైతే ఈ 5 రోజుల పని విధానాన్ని అంగీకరించిందో అప్పటి నుంచి ఇంతవరకు అమలు చేయలేదు. మీరు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ 5 రోజులే పనిచేస్తాయి. ఎల్ఐసీలు కానీ, మా కంట్రోలింగ్ ఆఫీస్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ అన్నీ 5 రోజులే పనిచేస్తాయి. కేవలం బ్యాంకుల వరకే మేము 6 రోజులు పనిచేస్తున్నాము. దీనివల్ల మాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేక చాలామంది అధికారులు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా కస్టమర్లకి సరైన సర్వీస్ కూడా ఇవ్వలేకపోతున్నాము. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని గురించి మాకు వెంటనే 5 రోజుల పని విధానం వెంటనే అమలు చేయాలని కోరుకుంటూ సెలవు.